హాయ్ పిల్లలు, మనం మళ్ళా ఇంకొక చిట్టి కథ చదువుకుందామా? ఇది ఎవరిని గురించో తెలుసా మీకు? అబ్రహాం లింకన్, రష్యా యొక్క యుఎస్ యొక్క యుఎస్ఏలో వాషింగ్టన్ డీసీలో 16th ప్రెసిడెంట్ అన్నమాట అతను. ఆయన ఒక అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లెటర్ అన్నమాట ఇది. అబ్రహాం లింకన్ అంటే యుఎస్ ప్రెసిడెంట్, 16th ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాం కదా మనం. అతను రాసిన, తన కుమారుని స్కూల్లో చేరుస్తూ టీచర్కి రాసిన లెటర్ అన్నమాట ఇది. ప్రతి తల్లి తండ్రికి, టీచర్కి, విద్యార్థికి అంటే స్టూడెంట్కి కూడా తెలుసుకోవాల్సిన లెటర్. దీన్ని ఇంగ్లీష్లో నుంచి, అమెరికన్ ఇంగ్లీష్లో నుంచి ప్రముఖ ట్రాన్స్లేటర్ శ్రీమతి శాంత సుందరి గారు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనకు అందించారు. ఇందులో ఈ లెటర్లో స్టార్టింగ్ అన్నమాట ఇది. లింకన్ గారు టీచర్కి ఒక లెటర్ రాసిచ్చారు. ఆ లెటర్: మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూల్కి వస్తున్నాడు. కొంతకాలం అంతా వాడికి వింతగాను కొత్తగాను ఉండబోతోంది. అంతే కదా, మన పిల్లలు ఎవరైనా సరే కొత్తగా స్కూల్కి వెళ్ళిన వెంటనే కొత్తగా చూసేసి అమ్మో భయ్య నేను ఉండను నాన్న, నీతో వచ్చేస్తాను అంటూ ఉంటారు కదా. అమ్మ నన్ను తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ ఉండను అంటూ ఉంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లాడనమాట, చిన్నవాడు. అతన్ని గురించి ఇలా చెప్తున్నాడు. కొత్తగాను ఇంతగానూ ఉంటుంది కదా స్కూల్ అనేది. అందుకని వాడితో మీరు కొంచెం సింపుల్గా, సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు. ఈ సాహస కృత్యం అంటే ఏంటండి? స్కూల్కి వెళ్ళటం అనేది ఒక పెద్ద, చిన్నపిల్లలకి చాలా సాహస కృత్యం. చాలా కష్టపడి వెళుతున్నాం అనుకుంటారు వాళ్ళు. ఆ సాహసాల్లో మీరందరూ అంతే కదా. అందులో యుద్ధాలు ఉంటాయి, విషాదాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అన్నీ అనుభవంలోకి వస్తాయి. మరి టీచర్ కొడితే తెలుస్తుంది, పిల్లలతో పోట్లాట్లు వస్తాయి, రకరకాలు వస్తాయి కదా. అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి రావాలి? స్కూల్ నుంచే రావాలి. స్కూల్లో టీచరు, పిల్లలు అందరూ కలిసి ఉండటంలోనే వస్తుందన్నమాట. అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవాల్సినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? ఒక ఫ్రెండ్ గనక ఉంటే ఒక ఎనిమి కూడా ఉంటాడని నేర్పండి. అందరు మనుషులు న్యాయంగా ఉండరని, సత్యసంధులు కారని, అందరూ నిజం మాట్లాడేవాళ్ళు కారు అనే విషయం పిల్లలకి తెలియాలి. కానీ ఒక దుష్టుడు అంటే చెడ్డవాడు ఉన్న చోట ఒక వీరుడు కూడా ఉండాలి. వీరుడు కూడా ఉంటాడని, జిత్తులు మారి రాజకీయ నాయకుడు ఉండే చోట అంకిత భావంతో పనిచేసే నాయకుడు కూడా ఉంటాడని చెప్పాలి. అప్పనంగా దొరికిన $1 కన్నా, అంటే ఊరికే ఎవరో ఇచ్చారు, ఓ ఇది బాగా నాకు ఊరికే దొరికింది అనే దానికంట సొంతంగా సంపాదించుకున్న 10 సెంట్లు, 10 సెంట్స్ అయినా సరే, అంటే 10 పైసలైనా సరే, ₹1 కంట సొంతంగా సంపాదించుకున్న ఒక 10 సెంట్లు అంటే 10 పైసలు మన దృష్టిలో అవి విలువైనవని నేర్చుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా అది విలువైంది. అంతేగాని ఎవరో ఊరికే ఇచ్చిన డబ్బులు అవి ఉండవు కూడా. అసలు స్కూల్లో మోసం చేసి పాస్ అవ్వటం కంట ఫెయిల్ అవ్వటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి. ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేయటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం నేర్పండి. ఇదంతా టీచర్ గారికి చెప్తున్నాడు అనమాట. రాశాడు అబ్రహాం లింకన్ గారు లెటర్లో రాశారు ఇదంతా. అందరితో
మృదువుగా ప్రవర్తించమని. అంటే హార్డ్‌గా మాట్లాడకూడదు. చాలా స్మూత్‌గా మాట్లాడాలి. కఠినంగా ఉన్న వాళ్ళతో మాత్రం కఠినంగా ఉండాలి అని చెప్తున్నారు. అసూయకి వాడిని దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. అసూయ అంటే తెలుసా పిల్లలు మీకు? అమ్మ వాడికి చూసావా ఎన్ని మార్కులొచ్చేసాయ్యో! వాళ్ళ నాన్న చూసావా వాడికి సెల్ ఫోన్ కొనిచ్చేసాడు. వీళ్ళ నాన్న చూసావా వీడికి మంచి బట్టలు కొనిచ్చాడు. ఇట్లాంటివి ఆలోచించకూడదు. ఎప్పుడు మనకి ఉన్న దాంతో తృప్తి పడి, పక్కవాడి దాన్ని యాక్సెప్ట్ చేసి ఓహ్! బావున్నాయిరా నీ నీ డ్రెస్సులు బావున్నాయిరా అని అంటం బావుంటుందనమాట. చప్పుడు చేయకుండా నవ్వటం నేర్పాలి. నవ్వేటప్పుడు ఎప్పుడూ చప్పుడు చేయకూడదు. ఆ విషయం తెలుసుకోండి మీరు కూడా. ఆ పిల్లాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. ఎప్పుడైనా సరే విచారంగా ఉన్నప్పుడు నవ్వగలగాలి. అలా గనక నవ్వితే మన విచారం అంతా పోతుంది. మన బ్యాడ్ ఆలోచనలన్నీ పోతాయి. కన్నీళ్లు కార్చటం అవమానమేమి కాదు. ఏడవటం కన్నీళ్లు కార్చడం అంటే ఏడవటం. ఏడవటం అవమానమేమి కాదు. ఒకవేళ పడి దెబ్బలు తగిలాయి ఏడుపొస్తుంది. అదేమి అవమానమేం కాదు. ఒకవేళ ఎవడో కొట్టాడు, ఏడ్చావు అదేమి ఇది కాదు. కానీ ఎప్పుడైనా ఓడిపోతే కూడా కీర్తి ప్రతిష్టలొస్తాయి ఒక్కొక్కసారి. గెలుపులో నిరాశ ఉండొచ్చు. గెలుపులో గెలిచావు కానీ అవతల వాడిని మెచ్చుకుంటున్నారు. ఒరేయ్ నువ్వు ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుందిరా అని వాళ్ళు మెచ్చుకుంటున్నారు కానీ వీడు గెలిచినందుకు ఏం మెచ్చుకోవట్లేదుట. అట్లాంటివి కూడా ఉంటాయని చెప్పాలి. క్రూరుల్ని ఎగతాళి చేయటం నేర్పండి. అంటే అంటే క్రూయల్గా ఉన్న వాళ్ళతో వాళ్ళని ఎగతాళి చేస్తే వాళ్ళు మంచిగా మారుతారు. ఒకవేళ మారలేదు అంటే వాళ్ళతో దూరంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోకూడదు. ఎప్పుడు ఎగతాళి చెయ్యకుండా ఉండటం నేర్పాలి. క్రూయల్గా ఉన్న వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు అనమాట అని చెప్పారు. పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి. అంటే మనం పుస్తకాలు చదవటం నేర్చుకోవాలి బాగా. కానీ అదే సమయంలో ఆకాశే ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి, ఎండలో జుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండల మీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి. అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ వాటిని తన మటుకు గౌరవించటం నేర్పండి. ఇప్పుడు నీ ఆలోచన నువ్వు గౌరవించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎవరో నువ్వు చేసేది తప్పురా అని అన్నా కూడా నీకు అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని గౌరవించి అది అమలుపరచడం నేర్చుకోవాలి. అందరూ గ్రూపు వాళ్ళని అనుసరిస్తున్న తను అలా చేయకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి. అందరూ చెప్పేది వినమని, సత్యమనే జల్లెడతో ఉడబోసి మంచిని మాత్రమే గ్రహించమని చెప్పండి. అందరూ చెప్పేది వినాలి కానీ అసలు అందులో ఏది నిజమో తెలుసుకుని దాన్ని మాత్రమే తీసుకోమని చెప్పాలన్నమాట. తన ప్రతిభని తన యొక్క మంచి స్టెబిలిటీని ఇవన్నీ మేధస్సుని ఎక్కువ చెల్లించే వారికి అమ్మమని చెప్పండి. కానీ తన హృదయానికి ఆత్మకి వెల నిర్ణయించొద్దు అని నేర్పండి. ఎప్పుడు తను ఏదైనా కనిపెడితేను తను బాగా ఇన్వెంట్ చేస్తేను వాటిని ఎక్కువ ధరకు అమ్మాలి. అంతేగాని హృదయం అంటే ప్రేమించడంలోనూ ఎవరైనా ఫ్రెండ్ దగ్గర మాత్రం డబ్బులు మాట్లాడకూడదు. తప్పు. ఫ్రెండ్స్తో ఫ్రెండ్ లాగానే ఉండాలి. అసహనం ప్రదర్శించే ధైర్యంగా ఉండేందుకు ఓర్పుని కలిగి ఉండవాలి. ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మానవాళి మీద దేవుడి మీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పండి అని ఎవరు చెప్పారు? ఇది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ చెప్పాడు. అంటే ప్రెసిడెంట్ అయ్యుండి కూడా తన కొడుకు అన్ని విలువలతోనూ చాలా మంచిగా ఉండాలి అనేసి కోరుకునే ప్రతి తండ్రి తల్లి టీచర్కి చెప్పవలసిన మాటలు ఇవన్నమాట. పిల్లలు మీరు కూడా తెలుసుకోవాలి. మనం ఎంత గొప్పగా ఉండాలి అనేది ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఒకప్పుడు చెప్పాడు అంటే ఆ పిల్లాడు ఎంత గొప్పవాడై ఉంటాడు ఇప్పుడు. కాబట్టి మనం కూడా చాలా గొప్పగా ఎదగాలి అంటే మనం ఇటువంటివి తెలుసుకోవాలన్నమాట. అది అర్థం చేసుకోవాలి.
అంతేకాదు ఒక తండ్రి చెప్పాడు. ఈ తండ్రి అబ్రహాం లింకన్ తన తండ్రిగా ప్రెసిడెంట్గా మాట్లాడలేదు, ఒక తండ్రిగా మాట్లాడాడు. అలాగే ఒక తండ్రి ఒక కొడుక్కి ఒక చిన్న అదేంటి టెస్ట్ పెట్టాడు. ఎట్లాగో తెలుసా? ఒక తండ్రి దగ్గర ఈ పిల్లలు మీరందరూ కూడా చేస్తూనే ఉంటారు. నాన్న నాకు ఇప్పుడు సెల్ ఫోన్ కావాల్సిందేను, నాకు ఫ్రెండ్స్ అందరూ అక్కడంతా తిరుగుతున్నారు, నేను వాళ్ళతో తిరుగుతాను, నువ్వు నన్ను తిరగనివ్వవెందుకు, నేను వాళ్ళతో ఆటాడతాను, వీళ్ళతో సినిమాకి వెడతాను, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళనియో నాన్న అనేసి నాన్నతో పోట్లాడుతూ ఉంటారు. కానీ అది తప్పు కదా. ఎందుకని తప్పో తెలుసా మీకు? అది ఎందుకు తప్పో తెలుసా? అందులో మీరు చెడ్డ స్నేహాలతో తిరిగారనుకోండి చిన్నతనంలో, చెడు వాళ్ళు అయిపోతారు. అదే మంచి స్నేహం అని మీకు తెలియదు కదా. స్నేహంలో మంచి చెడు ముందు ఉండవు, తర్వాత తెలుస్తుంది వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముందు తల్లిదండ్రి మాట వినాలి. అప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు వినాలన్నమాట. ఆ రోజున తండ్రి ఏమైనా సరే నాకు ఇవాళ సెల్ ఫోన్ కావాల్సిందే అనేసి కొడుకు పేచి పెట్టాడు. నేను అడిగింది ఏమి ఇవ్వట్లేదు నాన్న అని. అడిగితే తండ్రి ఏం చేశాడు? సరేలే ఒక 2 days టైం ఇయ్యి, నేను మన ఊరు వెళ్ళొద్దాం ఇద్దరమును అని చెప్పి ఇద్దరు కలిసి వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి పెద్ద 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 మామిడి తోట ఉంది. మామిడి చెట్లు ఉంటాయి. ఆ మామిడి చెట్లు ఉండే గార్డెన్ ఉంది, పెద్ద గార్డెన్ అనమాట. సరే ఈయన అక్కడ కూర్చొని నాన్న నేను ఇంకా తిరగలేను, నువ్వు వెళ్ళి గార్డెన్ అంతా చూసి ఎన్ని మొక్కలు బాగున్నాయి ఎన్ని మొక్కలు బాగలేదు అన్నీ లెక్కేసుకొని రాపో అని చెప్తాడు. సరే ఈ పిల్లాడు వెళ్ళి అంతా తిరుగుతాడనమాట. తిరిగేసి నాన్న దగ్గరికి వస్తాడు. నాన్న అయిపోయింది, చూసి వచ్చేసాను, చాలా బాగుంది గార్డెన్, వెళ్ళిపోదామంటాడు. వెళ్ళిపోదామంటే తండ్రి చెప్తాడు, నాన్న అన్ని చెట్లు బాగున్నాయా అని అడుగుతాడు. లేదు నాన్న, అన్ని చెట్ల మధ్యలో ఒక్క చెట్టు అస్సలు బాగాలేదు, పురుగులు పట్టేసి పిచ్చి పిచ్చిగా ఉంది, కింద నుంచి ఆకులు చుట్టూతా ఆకులు అస్సలు ఏం బాగలేదు నాన్న, నీట్గానే లేదు, అంతా పురుగు పడేసి అంత పాడైపోతుంది ఆ చెట్టు అని అంటాడు. అంటే నాన్న అసలు కింద నుంచి ఒక మామిడి చెట్టు ఎదగాలి అంటే, పైన పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలంటే కింద నుంచి వచ్చే కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసేయాలట. ఆ తీసేసేస్తే చెట్టు ఇంకా పైదాకా ఎదిగిపోతుంది కదా. ఆ పైనున్న కొమ్మలకి చెట్లు అవి ఇది చేస్తాయి. కిందన్న చెట్లు ఇంకా బురదలో అంటావు కదా, కిందన్న కొమ్మలు బురదలో అంటకపోతే పురిగే వస్తుంది, నీళ్ళల్లో పడవు కదా అవి, కింద నీళ్లు పడుతూ ఉంటాయి, వానలో తడుస్తూ ఉంటాయి, మట్టిలో కూరుకుపోతూ ఉంటాయి, అలా ఉండదు కదా అప్పుడు. అలా ఉండకుండా చాలా ఎత్తుగా ఎదిగేంత దాకా చెట్టు కొమ్మలు నరికేస్తూ ఉంటారనమాట. అలా చేస్తూ ఉన్న చెట్లన్నీ బాగున్నాయి, పైకి వెళ్ళిపోయి చాలా అందంగా ఉన్నాయి. కానీ అవేమీ చెయ్యకుండా కింద ఉన్న కొమ్మలు కిందకే ఉంచేసి అలా ఉంచేసిన చెట్లు ఎలా ఉన్నాయి? కిందనంతా పాడైపోయి అదంతా పురుగు పట్టేసి పాడైపోయింది. అంటే అప్పుడు వాడికి ఇందులో నీకేమర్థమైంది అని అడిగితే, నాన్న ఇవాళ నుంచి నీ చెప్పిన మాట వింటాను, కింద నుంచి చిన్నప్పటి నుంచి గనక మేము మంచి పనులు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత మేము కూడా పురుగులు పట్టిపోయినట్టు చెడు అవసరాలకి చెడు స్నేహాలకి బానిసలమైపోతాము. అది అర్థమైంది నాకు. నువ్వు చెప్పినట్టే మామిడి చెట్లని ఎంత మంచిగా మీరు చూస్తున్నారు, నేను కూడా మామిడి చెట్టు అంత పెద్దవాడిని అయిపోయి చాలా మంచి పేరు తెచ్చుకుంటాను నాన్న, నేను మంచి ఉద్యోగం చేస్తాను నాన్న అనేసి చెప్తాడనమాట. చూసారా, మనం చిట్టి కథ అనుకుంటూనే 14 seconds 15 minutes చెప్పేసుకున్నామురా. ఓకే, ఇది ఇందులో ఉన్న మంచిని అర్థం చేసుకుని మీరందరూ మంచి పిల్లలుగా తయారవుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. చక్కగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.